ఏసీబీ కేసు, ఎమ్మెల్యే హోదాలో వ్యాపారికి బెదిరింపులు, ఐపీఎస్ పల్లె జాషువా మెడకు ఉచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై విచారణ. వివాదాస్పద అధికారికి మొదలుపడిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళంగిరి శాంతి మంగళవారం విశాఖపట్నంలో విచారణకు హాజరయ్యారు. ఇక్కడ ఏసీగా పనిచేసినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేసిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విశాఖలోని కనక మహాలక్ష్మి దేవస్థానం ఈవో శోభారాణిని విచారణాధికారిగా నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి. టోల్గేట్ వీడియో ప్రేమ్ కుమార్ అరెస్టుపై పోలీసులకు హైకోర్టు ఆదేశం. ప్రేమ్ కుమార్ అరెస్టుకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు పోలీసులకు హైకోర్టు మరికొంత సమయం ఇచ్చింది. విచారణ 11వ తేదీకి వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు నేతృత్వంలో దిశోభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్విచ్చింది. రోడ్లు వేసినందుకు కానీ టోల్గేట్లు పెట్టి కూటమి ప్రభుత్వ వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రేమ్ కుమార్ తన అనుచరులతో వీడియోని చిత్రీకరించినటువంటి సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేయడం కాకుండా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేశారు. తన తండ్రిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషన్ తరపు న్యాయవాది మహేశ్వర్ రెడ్డి వాదన వినిపిస్తూ నిందితులను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించడం లేదన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇంతకే అసలు విశేషం ఏంటంటే టోల్గేట్ పెట్టారా లేదా, అక్రమ టోల్గేట్ అది పక్కకి వెళ్ళిపోయింది. అది వార్త ప్రసారం చేసినందుకు, అది వీడియో చేసినందుకు కేసు పెట్టారు. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము రాష్ట్రంలో అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.